ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యా వాళ్ళ కార్యాచరణకైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. 27న చలో విజయవాడ కూడా పిలిపించారు. ఈలోపు 14 నుంచి 27 వరకు కూడా వివిధ దశల కార్యక్రమాలకైతే పిలిపించిన నేపథ్యంలో మనతో పాటు ఏపీ ఎన్జిఓస్ నేత విద్యాసాగర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్, అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది, మా దగ్గర నిధులు లేవని చెప్తుంది, మీరేమో బకాయిలు ఉన్నారని చెప్తుంది. అంటే మీ పోరాటానికి ప్రభుత్వం స్పందించి ఏమైనా విడుదల చేసే అవకాశం ఉంది? ఎందుకంటే నిధులు కూడా లేని పరిస్థితుల్లో ప్రజలకు కానీ మిగతా వారందరికీ సమాజానికి ఒక మాట చెప్పాలి. మేము ఏదైనా జీతాన్ని పెంచమని అడిగితేనో, లేకపోతే ఇంక ఎడిషనల్గా ఎవరు ఇవ్వండి మేము ఏదైనా అడిగితేనో, మాకు ఈ ప్రివిలేజెస్ కొత్తగా ఇవ్వండి అని అడిగితేనో, లేకపోతే మీరు చెప్పిన ఇవ్వాల్సిన వేతన సార్ వాటికి అడిగితేనో నిధులు లేవు, నిధులు ఉన్న సంగతి. మేము ఫస్ట్ అడుగుతున్నది మా డబ్బులు. జీపీఎఫ్ అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ₹1 కూడా కట్టదు, మేమే రూపాయి కడుతున్నాం. మా డబ్బులన్నీ దాదాపు 25,000 కోట్ల రూపాయల పైన జీపీఎఫ్ వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి నెల 500 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. మాకు లోన్ల ద్వారా రిటైర్ అయిపోయినా చనిపోయినా ఆ జీపీఎఫ్ డబ్బులు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మొన్నే కొంత రిలీజ్ చేశారు, ఇప్పుడు వరకు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మా డబ్బులే, ప్రభుత్వం ₹1 లేదు. 16,000 కోట్ల రూపాయలు మూలధనం ఉంది. ప్రతి సంవత్సరం 1000 కోట్లు కడుతున్నాం. దానికి సంబంధించి కూడా లేకపోగా 2 సంవత్సరాల నుంచి పేమెంట్ లేదు. 6 నెలల నుంచి ఆ పోర్టలే మూసేసిన పరిస్థితి. అంటే మేము కొత్తది పెట్టుకోవడం కానీ తీసుకోవడం కానీ అడగడం కూడా లేకుండా చేసేసిన పరిస్థితి చేశారు. మేము ఏదైతే చెప్తున్నాం ఇదంతా కూడా మా డబ్బులు. సరెండర్ లీవ్లు 3 సంవత్సరాల నుంచి ఇవ్వట్లా. పాస్ అయిపోయినాయి, బిల్స్ అయిపోయినాయి. మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేసేసుకున్నారు. అంటే మాకు సపోజ్ ఒక 50,000 రావాలంటే దానికి సంబంధించి ఒక 12,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి 350,000 ఎవరికి ఉద్యోగులకు వచ్చిన పరిస్థితి. ఈ లెక్కను చూస్తే డిఏ ఏరియర్స్ మిగిలిన వాటి పరిస్థితి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇవాళ పెండింగ్ ఉన్నాయి. అవి జీపీఎఫ్లోనే ఇంకో చోట వేసి ఉంటే మాకు నెలకు 8% ఇంట్రెస్ట్ చొప్పున 4,000 రూపాయలు ఒక ఉద్యోగికి వచ్చిన పరిస్థితి. మేమేమంటున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి బాబు. అలాగే హెల్త్ కార్డుల విషయానికి వస్తే మేము 300 రూపాయలు కడుతున్నాం. గవర్నమెంట్ 300 కట్టాలి. గవర్నమెంట్ 300 కట్టకపోగా మేము కడుతున్న 300 కూడా హాస్పిటల్స్కే కట్ల. మేమేం అడుగుతున్నాం, ముందు మేము కట్టిన 300 హాస్పిటల్కి కట్టండి, కొంత ట్రీట్మెంట్ జరిగితే తర్వాత మీరు ఇద్దరుగాని అంటున్నాం. కానీ వారు ఇచ్చేది పోగా మేము ఇచ్చేది కూడా కడుతున్నాం. సిపిఎస్ ఉద్యోగులకి 10% కట్ చేస్తున్నారు, గవర్నమెంట్ 10% వేయాలి. ఈ రెండింటిని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాన్ అకౌంట్కి జమ చేయట్లా. ఇప్పుడు ఇవన్నిటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మా దగ్గర నిధులు లేవు, లేకపోతే మీకు పీఆర్సీ ఎక్కువ పెంచలేము, ఫిట్మెంట్ ఎక్కువ, ఇదంతా ఒక భాగం. కానీ అసలు మా డబ్బులని మీ దగ్గర పెట్టుకుని మా డబ్బు మీకేం, యు ఆర్ ఓన్లీ ట్రస్టీ ఫర్ దట్. మీ దాంట్లో మీకేం లేదు. మీరు ట్రస్టీగా ఉండి మీ దగ్గర ఈ డబ్బులను మీరు వాడి మీ దగ్గర పెట్టుకుని మేము ఇప్పుడు ఇవ్వలేము, వచ్చే జూన్ తర్వాత ఇస్తాము అనేది అది ఎవరు ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు, కార్మికుడు, పెన్షనర్ కూడా దీనిని అంగీకరించే పరిస్థితి లేదు. దానికి తోడు మేము సమయం ఇవ్వలేదా? గత 4 సంవత్సరాల నుంచి మేము అడిగిన మాట అడగకుండా వెళ్తున్నాం, చెప్పిన మీటింగ్ పెట్టకుండా వెళ్తున్నాం. ప్రభుత్వం ప్రతిసారి గడువు, ప్రతి పండగకి ఒక గడువు 30th సెప్టెంబర్కి ఇస్తానంది, మన జూన్ 2023 ఇస్తానంది, ఇంతవరకు లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ చెప్పారు మీరు, రెగ్యులరేషన్కి యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 5 నెలలు అయింది. 10,000 మందిని రెగ్యులరైజ్ చేయడానికి 5,000 మంది నుంచి ఇవాళ వరకు కూడా డేటా కలెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 10,000 మంది డేటాని ఒక 5 సంవత్సరాల క్రితమే కలెక్ట్ చేసి పెట్టారు. ఇవాళ మళ్ళీ దేని గురించి అది డిలే అవుతుంది? దానికేమి మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు కదా, మరి దానికి సంబంధించి చేయాలి కదా. మరి అలాగే ఈ సిపిఎస్కి ప్రాన్ అకౌంట్లు వేయాల్సింది. అలాగే మాకు కొత్త పీఆర్సీ, పాత పీఆర్సీలో నష్టం జరిగింది, దాని మీద పెద్ద ఉద్యమం చేసాం, బీఆర్టీఎస్ ఉద్యమం. దాంట్లో 11వ పీఆర్సీలో గత 10 పీఆర్సీలో లేని విధంగా 11వ పీఆర్సీలో మాకు రివర్స్ పీఆర్సీ వచ్చింది, వెనక్కిపోయాం. అది అందరూ ఒప్పుకుంటున్న విషయమే. 12వ పీఆర్సీ అన్న కరెక్ట్ టయానికి అయిందంటే మేము జూన్కి ముందే మీరు అడగకుండానే మేము కమిషనర్ని వేస్తున్నాం, 31 జూలై కల్లా కమిషనర్ రిపోర్ట్ ఇస్తారని చెప్పారు. జూన్లో వేశారు. ఇంతవరకు ఆయనకు ఒక ఇది అవటం కానీ, ఒక రూమ్ కానీ, ఒక చైర్ కానీ, ఒక స్టాఫ్ కానీ, దానికి సంబంధించి ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక కాగితం మీద ఇంకు పడిన పరిస్థితి కూడా ఇంతవరకు లేదు. ఒక అడుగు కూడా ముందుకు పడినప్పుడు మరి ఇంటీరియం రిలీఫ్ గ్రాంట్ చేయాలి కదా మాకు. అటుపక్క కమిషనర్కి విధులు ఉండవు, ఇటుపక్క ఇంటీరియం రిలీఫ్ ఇవ్వరు. పోయినసారి చూస్తే అందరికీ ఇబ్బంది. మళ్ళీ డిఏలు మొత్తం 6 డిఏపీ ఏరియర్స్ పెండింగ్ పెట్టారు. మేము అడుగుతున్నాం, ఈ 4 సంవత్సరాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్కి ప్రభుత్వం ఏం చెప్పి చేసిందని అడుగుతున్నాం. కొత్త ఏం అడగట్లేదు, అన్ని కొత్తటి ఈ డిమాండ్లు. మా జీపీఎఫ్ మాకు అవన్నీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి జీపీఎఫ్లు ఇవన్నీ పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకుంటే రేపు వస్తుంది బిల్లు. ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి వీటిని ఇప్పటికైనా టైం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా పరిష్కారం చేయమని అడుగుతున్నాం. ప్రభుత్వం 3,000 కోట్లు ఇస్తాం, 4,000 కోట్లు ఇస్తాం, 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 25,000 కోట్లని మేము బకాయిలే, మళ్ళీ మా మూలధనాలు ఉంటాయి. మూలధనం మేము అడగట్లా, అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మూలధనాన్ని ఉంచుకోండి, మేము కట్టే దాంట్లోంచి లోన్లు ఇవ్వండి, మేము రిటైర్ అయితే డబ్బులు ఇవ్వండి, చనిపోతే ఇవ్వండి అంటున్నాం. అవి కూడా ఇవ్వను. ఇవాళ రిటైర్ అయ్యే ఉద్యోగి డబ్బు తీసుకుని బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ. మరి మీరు ఎన్నిసార్లు చర్చలకు వెళ్ళినా ప్రభుత్వం అదే మాట చెప్తుంది, వచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. కానీ మాట మాత్రం మాట్లాడి దాదాపు 11 సార్లు ఇప్పుడు సమావేశమైన పరిస్థితి. కానీ మీకు మాత్రం ఆందోళన చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, కానీ ప్రభుత్వం స్పందన ఎలా చూస్తారు? ప్రభుత్వం నుంచి ఒక్క
పురోగతి లేని మాట వాస్తవం, ఒక్క అడుగు ముందుకు పడనమాట వాస్తవం. వాళ్ళు చెప్పిందే చెప్పి అది చెప్తున్నారు. ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పారో, 4 మీటింగ్లో ఏం చెప్పారో, 11వ మీటింగ్లో అదే చెప్తున్నారు. వాళ్ళ కష్టాలు బాధలు ఇవన్నీ చెప్తున్నారు. ప్రతి మీటింగ్కి ఏమవుద్దంటే గడువు మారిద్ది. కొత్తగా ఏం లేదు. ప్రతి మీటింగ్కి మేము ఏప్రిల్లో మీటింగ్ పెడితే జూలై కల్లా ఇస్తూ ఉంటారు. బీఆర్టీఎస్ ఉద్యమం పెడితే 31st ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తాం, ఇప్పటివరకు కొంత తీసుకోండి అన్నారు. మొన్న అడిగితే 30th సెప్టెంబర్ కల్లా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తీసుకుని 30th సెప్టెంబర్ అన్నారు. 30th సెప్టెంబర్ తర్వాత మీరు ఇచ్చిన అగ్రిమెంట్ పోయిందని అడిగితే ఏం లేదు, ఈ 2 నెలల్లో ఇబ్బందులు ఉన్నాయి, మనకు రావాల్సింది ఈ 2 నెలల్లో మీకు క్లియర్ చేస్తామని నమ్మబలికారు. తీసుకొచ్చి ఫిబ్రవరి దాకా వచ్చారు. ఇంకా 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వాళ్ళు ఇవ్వగలిగింది మేము అడగగలిగింది ఏం ఉండదు. కాబట్టి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వం ప్రజలు తీసుకురావడానికి ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇది జనరల్గా వైసీపీ వాళ్ళు కూడా బయట ప్రచారం జరుగుతున్న అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు మేము ఎవరు ప్రచారం చేసినా ఏం చేసినా ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో ఇచ్చిన ఏ మాట మీద నుంచున్నారో చెప్పాలి, మాకు ఏ బకాయి తీర్చారో చెప్పాలి, మా డబ్బులు ఎందుకు ఉంచుకోగలిగారో చెప్పాలి. వీటన్నిటికీ చెప్పకుండా మాకు నమ్మబలికారు. మేము ఇప్పుడు ఇస్తాం అని మీరు పెట్టిన గడువుల పరంపరే ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో ఎలక్షన్లకి ఇంకోటి సంబంధం లేదు. ఏ గడువుల పరంపరనైతే ప్రభుత్వం గత 2.5-3 సంవత్సరాలుగా చెప్పిన మాట చెప్పకుండా అలా తీసుకువెళుతుందో ఆ పరంపరలో భాగమే ఇప్పుడు 30th సెప్టెంబర్కి అయింది, జనవరికి అయింది, ఇప్పుడు ఫిబ్రవరికి అయింది, అంతకుముందు జులై అయింది, అంతకుముందు ఏప్రిల్ అయింది. ఇవన్నీ అయినాయి, అందులో భాగమే ఇది. అంతేగాని ఎన్నికలు ఉన్నాయని ఇంకోటి ఉన్నాయని కాదు. ప్లస్ ఇంకొకటి, మీరు మాకు 30th సెప్టెంబర్ కల్లా మొత్తం తీరుస్తామని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళే. ఇంకెప్పుడు తీరుస్తారు? ఇదివరకు అంటే ఒప్పుకున్నాం, ఏప్రిల్ అంటే సరే ఏప్రిల్ కాకపోతే మే జూన్లో ఇస్తారులే, మనకు నమ్మకంగా ఉన్నారు, ఇస్తారని నమ్మాం. కానీ ఇప్పుడు అసలు వాళ్ళు నిజంగా ఇవ్వలేని పరిస్థితి, మేము తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉద్యోగ సంఘాల మీద కూడా కింద నుంచి విపరీతమైన ప్రెజరు, ఆందోళన ఉంది. మీరు ఇన్నిసార్లు చెప్పిన ప్రభుత్వం లేదు, ఇన్నిసార్లు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. మరి ఎందుకు మనం అని చెప్పి ఇవాళ ఉద్యోగులు ఉంది. ఉద్యోగుల ఆందోళనకు అనుగుణంగా, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఎన్జిఓ సంఘాల మీద, ఏపీజేఏసీ సంఘాల మీద ఉంది. ఉద్యమం మీద నిర్బంధం ప్రయోగించారు, అయినా కానీ విజయవాడ చేరుకున్నారు. మళ్ళీ 27వ తారీఖున మీరు చలో విజయవాడకు పిలిపించారు. నిర్బంధం ఉంటుంది కదా, భారీ నిర్బంధం ఉంటుంది, అనుమతులు ఇవ్వమని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది కార్యాచరణ? మేము చలో విజయవాడకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం తన ఏర్పాట్లు తను చేసుకుంటుంది, ఏపీజేఏసీ మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఏపీ ఎన్జిఓస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. తాము అదనంగా ఏమీ కోరట్లేదు, తాము నుంచి ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ తమ అమౌంట్ని తమకు ఇవ్వాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఇప్పటివరకు వెయిట్ చేసాం, కానీ ప్రభుత్వం నుంచి అటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో కార్యాచరణకు దిగుతున్నామని చెప్తున్నారు. 27వ తారీఖున చలో విజయవాడకి రాబోతున్నాము, తాడో పేడో తేల్చుకుంటామంటూ జేఏసీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయతో కలిసి సురేంద్ర టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.